హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ మనసు పలికే మాట. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ మోరోవర్ ఈ వీడియో తీసి నేను ఆల్మోస్ట్ 1.5 month 2 months అయితే అయిపోతుంది. సో ఎడిట్ చేయడానికి టైం లేదు. అలాగే ఈ వీడియో అంటే ల్యాండ్స్కేప్ రాకుండా స్ట్రైట్గా అయితే వచ్చిందనమాట, అంటే పోర్ట్రేట్ మోడ్లో. సో దానికి ఎడిట్ చేయలేదు, కానీ ఈ ప్రోడక్ట్స్ చాలా యూస్ఫుల్గా ఉన్నాయని చెప్పి ఇంకా వీడియో అయితే మీతో కూడా షేర్ చేసుకుందాం అనిపించింది. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ ప్రోడక్ట్స్ మేబీ మీకు కూడా యూజ్ అవుతాయి అనుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నది దీపం ఇంటి ముందర పెడుతూ ఉంటాం కదా, సో వాటికి యూజ్ అయ్యేటటువంటి ప్రోడక్ట్ అనమాట. వైట్ కలర్లో చాలా అంటే చాలా బాగుంది. అలాగే దీన్ని దీపం హోల్డర్ అని కూడా అంటారు. కొన్నిసార్లు గాలికైతే అటు ఇటు వంగిపోతూ ఆరిపోతూ ఉంటాయి. అలా అవ్వకుండా ఉండడం కోసం నేను ఈ రెండు కూడా ఆర్డర్ చేశాను. ఇవి అయితే నాకు 125 రూపీసో 130 రూపీసో పడింది అంతే. ఈ రెండు కూడా కలిపి అనమాట. డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది. అలాగే అందులో దీపం పెడితే ఎలా ఉంటుంది అనేది నేను మీకు వీడియోలో కూడా చూపిస్తాను. సో అందుకే వీడియో స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఇంకొకటి ఏంటంటే కిచెన్లోకి యూస్ఫుల్ ప్రోడక్ట్ అనమాట, అంటే లైట్స్. ఈ లైట్ అనేది నేను చాలా రోజుల నుంచి వేయించుకుందాం అనుకున్నా, కానీ ఎందుకో అలాగే స్కిప్ చేసుకుంటూనే వస్తూ ఉన్నామన్నమాట. సో ఫైనల్గా అయితే నాకు కావాలనిపించి ఇంకా ఆర్డర్ చేశాను. ఈ ప్రోడక్ట్ అయితే 5 మీటర్లు అంటారు కదా, సో 5 మీటర్స్ అయితే తీసుకున్నాను. ఇవి నా కిచెన్కి అంతా సరిపోతుంది నేను అనుకుంటున్నా. అంటే అంతటికీ కాదు, ఓన్లీ కబోర్డ్స్ కింద లైటింగ్ కోసం కావాలి కాబట్టి ఇదైతే ఆర్డర్ చేశాను, సిరీస్ లైట్ అన్నట్లు. సో ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దామని చెప్పి ఓపెన్ చేసి మీకు కూడా చూపిద్దాం అనుకున్నా. ఇది సెట్ చేసిన తర్వాత లుక్ ఎలా ఉంది అనేది కూడా మీకు చూపిస్తాను. ఇది వేసిన తర్వాత మా కిచెన్ లుక్ అయితే చాలా అంటే చాలా మారిపోయింది. అంటే చాలా బాగా నీట్గా ప్లెజెంట్గా ఉందన్నమాట. మనం కావాలనుకుంటే సెట్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, మోడ్స్. సో ప్రస్తుతానికైతే చెక్ చేస్తున్నా ఇక్కడ, అంటే ఇది వర్క్ అవుతుందా కరెక్ట్గా లేదా అన్నట్లు. ఎందుకంటే అంతా ఫిట్ చేసిన తర్వాత లాస్ట్లో చెక్ చేసుకుంటే మళ్ళీ అంతా తీయాల్సి ఉంటుందని చెప్పి. సో ఇక్కడైతే చెక్ చేశాను ఫస్ట్. చాలా అంటే చాలా బాగుంది, కరెక్ట్గానే వర్క్ అవుతుంది. సో ఫిట్ చేసిన తర్వాత కిచెన్లో ఎలా ఉంది అనేది కూడా మీకు చూపిస్తాను. ఇది ఫిట్ చేయడం కూడా చాలా అంటే చాలా ఈజీ, సింపుల్గా ఫిట్ చేసేసుకోవచ్చు. ఏమీ లేదు, దీనికి బ్యాక్ సైడ్ అయితే ఒక టేప్ లాంటిది ఇచ్చారనమాట. దాన్ని రిమూవ్ చేసి మనం స్టిక్ చేసేసుకోవచ్చు, ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు. ఇక్కడ నేను మా బుడ్డోడు మేమిద్దరం అయితే చేసామన్నమాట. సో ఇక్కడ మీకు లైటింగ్లో కనిపిస్తలేదనుకుంటా, సో స్విచ్ ఆఫ్ చేసి మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను, దగ్గరగా చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా బ్లూ కలర్లో ఉంది, లోపల బంక. సో ఈ విధంగా ఇది మనం తీసేసి మనం స్టిక్ చేసేసుకోవడమే. చాలా అంటే చాలా ఈజీగా స్టిక్ చేసేసుకోవచ్చు. కాకపోతే మనం కరెక్ట్గా దాన్ని మనకు ఏ ప్లేస్లో కావాలో ఆ ప్లేస్లో కరెక్ట్గా దాన్ని పట్టుకొని అతికించుకోవడమే. ఇప్పుడు చూసారా, ఈ విధంగా అయితే కిచెన్ అంతా కూడా స్టిక్ అయితే చేసేసాము. తర్వాత మావాడు మోడ్స్ ఏమేమి ఉన్నాయి అనేసి చెక్ చేస్తూ ఉన్నాడు. సో మనం ఈ విధంగా మనకు ఏది నచ్చుతుందో ఆ మోడ్ అయితే మనం సెట్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 5 to 6 మోడ్స్ అయితే ఉన్నాయి. మన కిచెన్కి మనకి ఏది కావాలనుకుంటామో ఆ మోడ్ని బట్టి మనం చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత చాలా బాగా వర్క్ అవుతుంది. అంటే ఇది ఫిట్ చేసి 2 months అవుతుందని చెప్పాను కదా ఆల్రెడీ. సో యూస్ చేస్తూ ఉన్నాము, ఎటువంటి డ్యామేజ్ లేదు, ఎటువంటి డ్రాబ్యాక్ ఏం లేదనమాట. చాలా అంటే చాలా బాగానే యూజ్ అవుతూ ఉంది. అలాగే ఆ స్టిక్ చేసిన చోట ఎక్కడ ఊడిపోయేది కానీ అలా ఏం లేదు, మనం నీట్గా స్టిక్ చేసుకోవాలంతే. చూసారా, కిచెన్ అంతా కూడా నీట్గా చాలా అంటే చాలా బాగా బ్రైట్గా కనిపిస్తూ ఉందన్నమాట, మబ్బుగా లేకుండా. సో ఈ విధంగా అయితే నేను స్టిక్ చేసుకున్నా. ఇంత దూరం అయితే వచ్చింది, 5 meters ఆల్మోస్ట్ నా కిచెన్ అంతటికి కూడా సరిపోయింది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఇక్కడ నాకు స్విచ్ పెట్టుకోవడానికి కూడా ఉందన్నట్లు నేను ఈ విధంగా అయితే దాన్ని స్టిక్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడైతే మీకు నేను దీపాలు పెట్టుకోవడానికి హోల్డర్స్ తీసుకున్నా కదా, అవి కూడా ఎలా వచ్చాయో ఇప్పుడు చూపిస్తాను. సో ముందుగా అయితే మనం నార్మల్ దీపమైన ఇందులో పెట్టుకోవచ్చు. చిన్నది మట్టిది తీసుకొని ఇలా క్యాండిల్స్ ఏమైనా కూడా ఎప్పుడైనా అకేషన్ ఫెస్టివల్ ఉన్నప్పుడు మనం ఇంటి ముందర పెట్టుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఈ డిజైన్ ఏదైతే ఉందో
ఆ డిజైన్ కూడా చాలా క్లియర్గా అయితే మనకు నేలపైన పడుతూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, వాళ్ళు దానికి డిజైన్ ఇచ్చారు కదా, ఆ డిజైన్ అనేది ఫ్లోర్ పైన పడుతూ ఉంటే చాలా అంటే చాలా బాగుంది. ఇక తర్వాత ఆల్రెడీ నైట్ ఈవినింగ్ అయితే అయిపోయింది కదా, ఇంకా ఇంటి ముందు కూడా పెట్టి చూపిద్దాము, అందులోనూ ఇంకా సాటర్డే అన్నట్టు చూపిస్తున్నాను చూడండి. చాలా అంటే చాలా బాగుంది, మీకు దగ్గరగా కూడా చూపిస్తాను ఉండండి. ఇంటి ముందు పెట్టిన తర్వాత లుక్ కూడా చాలా అంటే చాలా మారిపోయింది. అంటే వైట్ కలర్లో వచ్చాయి కదా, చిన్నగా చాలా బాగున్నాయి. అలాగే పైన మనం కావాలనుకుంటే ఫ్లవర్స్ అలా వేరే ఏదైనా కూడా డెకోర్ కూడా చేసుకోవచ్చు అనమాట. వీటిని ఇలానే కాదు, వేరే విధంగా కూడా మీరు ఎక్కడ కావాలంటే అక్కడ కూడా పెట్టుకొని వీటిని యూజ్ చేసుకోవచ్చు అనమాట. డిజైన్ అయితే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఇన్ కేస్ మీకు నచ్చితే లింక్ కావాలనుకుంటే కామెంట్స్లో తెలియజేయండి, తప్పకుండా లింక్ కూడా షేర్ చేస్తాను. 125 రూపీస్ అంతే, పెద్ద కాస్ట్ ఏం లేదు, ఎంతో డబ్బులు వేస్ట్ చేస్తూ ఉంటాం కదా. సో మనకు నచ్చిన ప్రోడక్ట్స్ని మనం ఎందుకు వదులుకోవాలి చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చింది. అలాగే మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి. ఇంకా ఆల్మోస్ట్ 6 o'clock అయితే ఆ ప్రోడక్ట్స్ తీసి వాటిని సెట్ చేసి అంతా చేసేసరికి 8 o'clock అయితే అయిపోయింది. ఇప్పుడు వండాలి కాబట్టి రైస్ అయితే పెట్టేశాను. సాంబార్ చేద్దామని చెప్పి ఇక వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నా. ఆల్మోస్ట్ సాంబార్లో నేను అన్ని రకాల వెజిటబుల్స్ అయితే వేస్తూ ఉంటాను. మునక్కాయ, వంకాయ, బీరకాయ ఏం వేయను, దోసకాయ, అలాగే మామిడికాయ, మునక్కాయలు, టమాటో, ఆనియన్స్, బీన్స్ ఉంటే బీన్స్ కూడా వేస్తాను. సో ముందుగా అయితే పప్పు ఉడకపెట్టుకోవాలి కాబట్టి పప్పు అయితే ఇందులో వేసేసుకొని ఫస్ట్ బాయిల్ చేసుకుంటున్నా. సో బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ అయితే వేయను, సాల్ట్ వేస్తే తొందరగా ఉడకవన్నమాట. సో అందుకోసమే ఫస్ట్ 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసి దాన్ని అయితే బాగా బాయిల్ చేసుకుంటాను. కొంచెం పసుపు వేస్తే కలర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది సాంబారు, లేకపోతే రెడ్ కలర్లో ఏదో నీళ్ళగా ఏదో విధంగా అనిపిస్తూ ఉంటుంది. అదే మనం పసుపు వేస్తే అది మనకు హోటల్ స్టైల్ సాంబార్ లాగా ఫీలింగ్ వస్తుంది కదా. సో దానికోసమే ఇంకా ఇందులో కొద్దిగా పసుపు వేసి బాయిలింగ్ కోసం అయితే పెట్టేశాను అనమాట. ఈ లోపల రైస్ కూడా అయిపోయింది. ఇంకా ఒక 2 విజిల్స్ అయితే పెట్టాను. ఈ పప్పు అనేది బాగా ఉడకాలి సాంబార్లోకి, అప్పుడే మనకు సాంబార్ అనేది చాలా బాగుంటుంది. లేకపోతే అది పలుకుగా అలాగే ఉంటే మనకు తినడానికి అంత టేస్ట్ ఏమీ బాగోదన్నమాట. సో బాగా ఉడికిపోయిన తర్వాత దీన్ని బాగా రుద్దేసుకోవాలి. ఇప్పుడు మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి వెజిటబుల్స్ అన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. వీటన్నిటిని బాగా ఒక 2-3 సార్లు వాష్ చేసుకొని కట్ చేసుకోవాలండి. ఆ తర్వాత మనం వీటినన్నిటిని ఇందులో వేసేసుకున్న తర్వాత ఒక 1 minute పాటు కలుపుకొని వీటిని బాయిల్ చేసుకొని ఆ తర్వాత మసాలాలు అయితే వేసుకోవాలన్నమాట. అంటే ఇందులో నేను ధనియాల పొడి, మళ్ళీ కొద్దిగా పసుపు, కరివేపాకులు, కారం ఇవన్నీ ఇందులో వేసుకొని వీటిని ఒకసారి కలిపేసుకొని ఒక 1 minute 2 minutes పాటు విజిల్ పెట్టకుండా అలాగే ఉంచేస్తాను. సో అవి బాగా కొద్దిగా ఉడికినాయి అనిపించినప్పుడు ఇంకా విజిల్ పెట్టుకుంటాను. అంటే ఒక 1 విజిల్ అయితే పెడతానన్నమాట వెజిటబుల్స్ వేసిన తర్వాత. ఎందుకంటే ఈ సాంబార్లో వెజిటబుల్స్ మరీ మెత్తగా అయిపోతే టేస్ట్ కూడా అంత బాగోదన్నమాట. సో దానికోసమే ఒక 1 విజిల్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు దించేసుకున్న తర్వాత దీన్ని ఇందులో పోపు పెట్టుకోవడమే. సాంబార్ అయితే చాలా బాగుంటుంది, సింపుల్ అండ్ టేస్టీ అనమాట. మీరు కూడా ట్రై చేయవచ్చు. ఇంకా ఇవి వెజిటబుల్స్ అన్నీ ఉడికిపోయి పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులో కొద్దిగా జీరా పౌడర్, టామరీను, తర్వాత సాంబార్ పౌడర్ అంటే మనకు ప్యాకెట్లో దొరుకుతుంది కదా రెడీమేడ్. సో అది కూడా ఒక 2 స్పూన్లు వేసుకొని మిక్స్ చేసుకుంటా. తర్వాత వచ్చేసి ఇంకా మనకు వాటర్ కంటెంట్ మనకు ఎలా కావాలి, ఎక్కువ వాటరీగా కావాలా లేదా కొంచెం థిక్ వాటరీ గ్రేవీ లాకట్టు కావాలా అనేది అది మనం తినేదాన్ని బట్టి యూజ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఒకసారి ఉడికించుకుంటాను. తర్వాత అందులో ఉన్నటువంటి ఎయిర్ అంతా కూడా తీసేసుకొని చూస్తే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే పోపు పెట్టుకుంటాను. సో పోపు పెట్టుకుంటే ఫైనల్గా సాంబార్ అయితే అయిపోయినట్లే అనమాట. ఈ పోపులో కూడా నేను కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిర్చి, అలాగే జీలకర్ర, సాసవలు, అలాగే కొంచెం ఇది ఉంటుంది కదా ఏమంటారు ఇంగువ, సో అది కూడా ఇందులో వేసుకొని మిక్స్ చేసుకుంటాను. ఇంగువ వేస్తే ఆ స్మెల్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది సాంబార్లో. సో దానికోసమే నేను ఖచ్చితంగా ఇంగువ కూడా యూజ్ చేస్తాను.
కొద్దిగా వీటిని అన్నిటినీ ఫ్రై చేసుకొని రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు వాటిని ఫ్రై చేసుకోవాలి, ఎక్కువ మాడిపోకుండా. సో అది వెంటనే మనం సాంబార్లో అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత సాంబార్ అంటే మనం ఈ పోపు పెట్టేటప్పుడు సాంబార్ కూడా వేడిగానే ఉండాలి. చల్లగా అయిపోతే ఈ పోపు అనేది అందులో మిక్స్ అవ్వదు, అప్పుడు టేస్ట్ ఏమీ బాగుండదు. సో దానికోసమే ఇప్పుడు ఇంకా దీన్ని ఒకసారి కలిపేసుకొని ఫైనల్గా అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. టేస్టీగా ఉండే సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మేము ఆల్మోస్ట్ 8:30 8:40 అయితే అయిపోతూ ఉంది. ఇప్పుడు డిన్నర్ అయితే తినేస్తాము. సో మీకు ఈ సాంబార్ ఎలా అనిపించింది, అలాగే ప్రోడక్ట్స్ మీకు నచ్చాయా? నచ్చింటే లింక్ కావాలంటే కామెంట్స్లో తెలియజేయండి. అలాగే నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ అలాంటివి ఏమైనా ఉన్నట్లయితే కామెంట్స్ చేస్తే తప్పకుండా నేనైతే రిప్లై ఇస్తాను. ఇది అండి ఇవాల్టి నా వీడియో. ఇంత ఓపిక్గా నా వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.